హాయ్ అండి. హలో, నమస్తే. నేను మీ జర్నలిస్ట్ గోపిని. అయితే దివ్యాంగులకు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం కసరత్తు చేస్తా ఉంది. రీవెరిఫికేషన్‌లని, హెల్త్ చెకప్‌లని ఇవన్నీ గూడా. అయితే ఎంతోమంది అర్హులు ఇప్పటి వరకు గూడా వాళ్ళు తెలిసి తెలియక లేదంటే వాళ్ళకు ప్రభుత్వ యంత్రాంగం సహాయం చేయక ఎంతోమంది దుర్భర జీవితం, దుర్భర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారండి. ఎందుకంటే నేను ఈ వీడియోలో కొన్ని ఫోటోస్ చూపిస్తాను మీకు. మరెక్కడో గాదు, తిరుపతి జిల్లాలోని ఎస్ఎల్‌పురంలో, అంటే ఇక్కడ తిరుపతి జిల్లా రేణిగుంట సమీపంలోని ఎస్ఎల్‌పురంలో, ఆహ్, ఎస్ఎల్‌పురం ఆ గ్రామంలో ఆశ వాళ్ళ బిడ్డ కూతురు మేఘన. ఆ బిడ్డకి సంబంధించి హెల్త్ ఇష్యూస్ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంటే అంటే ఆమె ఆ పాప పుట్టినప్పుడు ఆరోగ్యపరంగా బానే ఉండింది. దాని తర్వాత నుంచి కూడా ఆ పాప చాలా వీక్‌గా అయిపోవడం, దాని తర్వాత హెల్త్ ఇష్యూస్ అంటే రకరకాలుగా, అంటే పుట్టినప్పుడు బాగుంది అంటే ఓకే. అంటే కొన్ని అనివార్య కారణాలతో అట్లా ఉంది. అంతే తప్ప వేరే ఇంకేం లేదని చెప్పారని ఆ తల్లి చెప్తుంది. అవన్నీ కూడా నేను ఫోటోస్ మీకు చూపిస్తాను. అయితే దాని తర్వాత రోజు రోజుకి కూడా ఆ పాప ఎక్కడ గూడా అంటే ఆహ్, రికవర్ అవుతుందని అనుకున్నప్పటికీ కూడా రికవరీ కాకపోవడం, దాని తర్వాత ఎన్నో ఆసుపత్రులకు తిరగడం, ఎంతోమందిని సంప్రదించడం, ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినా గూడా ఆ ఆ తల్లి మాట్లాడుతుంది. ఆ తల్లి చాలా కంటతడి పెట్టుకొని మాట్లాడుతా ఉంది. నిజంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలామంది ఏం చేస్తున్నారంటే చాలా ప్రాంతాల్లో బిడ్డలను అల్లారు ముద్దుగా కని పెంచుతున్న బిడ్డలను కూడా ఎక్కడ పడితే అక్కడ వదిలేస్తున్నారు. ఎక్కడ పడితే అక్కడ కొంతమంది ఆర్థిక పరిస్థితుల కారణంగా అమ్మేస్తున్నారు. కానీ ఆ తల్లి మాత్రం ఆ బిడ్డకి సంబంధించి చాలా, అసలకి నేను ఆ ఫోటోస్ చూపిస్తాను. చాలా బాధేస్తుంది. కళ్ళనీళ్ళొస్తది నిజంగా ఆ ఫోటోస్ అన్నీ చూస్తే దయచేసి ప్రభుత్వ అధికారులు ఇలాంటి వాళ్ళని గుర్తించండి. ఎందుకురా అంటే ఆ చుట్టుపక్కల ఉన్న నాయకులైనా సరే, పార్టీకి సంబంధించిన నాయకులా, లేదంటే పార్టీలకు అతీతంగా ఉన్న నాయకులైనా సరే, అలాంటి వారికి సహాయం చేయండి. అధికారుల దగ్గరికి తీసుకెళ్ళండి. ఆమె మాట్లాడుతూ చాలా దారుణంగా, అంటే చాలా కంటతడి పెట్టుకొని కూడా ఆమె మాట్లాడడం జరిగింది. ఎవరు కూడా మాకు ఎటువంటి సహాయం చేయలేదు. కేవలం ప్రస్తుతానికి అంటే 90% ఉంది ఆ పాపకి దివ్యాంగులకు సంబంధించి. మరి ఆ పాపకు ఎంతో అంటే ఏదో ఒక రకంగా ఆ పాపను అంటే పూర్తి స్థాయిలో రికవరీ చేయించుకున్నాం. వైద్య పరీక్షలు చేయించి, అంటే ఆహ్, తలకి సంబంధించి, నరాలకు సంబంధించినటువంటి వ్యాధితో ఆమె బాధపడుతుంది పుట్టినప్పటి నుంచి గూడా అని ఆమె చెప్పడం జరిగింది. గత 2 సంవత్సరాల క్రితం గూడా వైరల్ ఫీవరొచ్చి పూర్తిగా గూడా అసలకి చూడడానికి అస్థిపంజరంలాగా అయిపోయిందండి. నేను ఆ ఫోటోస్ అన్ని నేను తర్వాత మీకు డిస్‌ప్లేలో చూపిస్తాను. చాలా బాధనిపించింది. ఆహ్, ఆహ్, చాలామంది పోయి ఆమెను కలిసారు. కొంతమంది యూట్యూబ్ ఛానెల్స్ గాని, కొంతమంది వాళ్ళందరూ కూడా, వాళ్ళకందరికి కూడా నేను ముందుగా హ్యాండ్స్ ఆఫ్ చెప్తున్నాను. ఎందుకంటే వాళ్ళు వెళ్లి కలిసి 10 మంది అధికారులకు తెలిసే ప్రయత్నం చేసేందుకు వాళ్ళు ప్రయత్నం చేశారు. నిజంగా వాళ్ళని కూడా మనం ఈ సందర్భంగా అభినందనదగ్గ విషయంగానే మనం చెప్పొచ్చు. సో, ఇవాళ ప్రభుత్వం ఏం చెప్తుంది, దాదాపుగా అంటే అనర్హులకందరికీ కూడా పింఛన్‌లకి సంబంధించి ఎవరికి పడితే వాళ్ళకి వచ్చేస్తుంది అని చెప్తుంది. అదేవిధంగా రీవెరిఫికేషన్ చేస్తుంది. అర్హులైనటువంటి ఆ బిడ్డకు దయచేసి సహాయం చేయండి. దాదాపుగా అంటే ప్రస్తుతానికైతే 6,000 వస్తుంది కానీ, ఆమె గాన ఆ బిడ్డకి 15,000 వస్తే, ఎందుకంటే ఆ తల్లి మాట్లాడుతూ ఏం చెప్తుందిరా అంటే, నేను ఈ బిడ్డ కోసం పెంచుకొని, ఈ బిడ్డ కోసం కన్నాను. కన్న పేగుతో నేను బిడ్డను కనుక్కున్నాను. పెంచడానికి చానా ఇబ్బందులు పడుతున్నాను. కనీసం కూర్చొనబెడితే అంటే నేను ఆ మెడ గూడా, అంటే ఆ వీడియోస్ చూసాను నేను. ఆ మెడ గూడా వాలిపోతుంది. అంటే కంటిన్యూగా ఒళ్ళో కూర్చొని పెట్టుకొనే ఉండాలి. ఆ! ఒక చోట ఎక్కడైనా కూర్చోబెడితే కూడా కింద పడిపోతది. అట్లా ఆ రకంగా ఉంది ఆ పాప హెల్త్ కండిషన్స్. ఎందుకంటే మనం సమాజంలో చూస్తా ఉన్నాం. ఎన్నో రకాల ఇబ్బందులు, ఎన్నో రకాల అకృత్యాలు జరుగుతూ ఉన్నాయి. ఆహ్, తల్లిదండ్రులు గూడా ఒకానొక దశలో అలాంటి బిడ్డలను వదిలించుకోవాలనేటువంటి ప్రయత్నాలు కూడా చాలా ప్రాంతాల్లో మనం చూసాం. కానీ ఆ తల్లి మాత్రం, ఎవరైతే ఆశ, ఆ తల్లి మాత్రం వాళ్ళ బిడ్డని అల్లారు ముద్దుగా కన్నటువంటి బిడ్డని, మేఘనాని కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. కూలి పనులు చేసుకుంటే తప్ప ఆ కుటుంబం నడవదు. అలాంటిది ఆ బిడ్డ కోసం ఆమె మాత్రం ఎక్కడ కూలి పనికే వెళ్ళక, ఉన్నటువంటి స్టోరీ భీమ్‌తోనో, ఉన్నటువంటి వచ్చేటువంటి ఆ పింఛను రూ. 6,000 పింఛన్‌తోనో ఏదో ఒక రకంగా ఆ రకంగానే బతికేస్తుంది. ఆ డబ్బుతోనే ఆ పాపని తీసుకెళ్ళి బయట ప్రాంతాల్లో ఫిజియోథెరపీ చేయించింది బతికించుకోవాలని. అంటే
రికవరీ అవ్వాలని, ఆ బిడ్డ గాని రికవరీ అయితే బావుంటుందనే ఆలోచనతో ఎన్నో రకాల ప్రయత్నాలు చేసింది. కొంతమందిని సపోర్ట్ తీసుకొని తిరుపతి రుయ్ ఆసుపత్రికి కూడా వచ్చి అప్రోచ్ అయిన తర్వాత కూడా అక్కడ కూడా కొద్ది రోజులు ట్రీట్మెంట్ తీసుకున్నప్పటికి కూడా నరాలకు సంబంధించి పూర్తిగా డ్యామేజ్ అయిన కారణంగా ఆ బిడ్డ రికవరీ అవ్వదని కూడా చెప్పినట్లు కూడా ఆమె చెప్తుంది. సో, మరోసారి అడ్రస్ చెప్తున్నాను. తిరుపతి జిల్లాలోని రేణిగుంట సమీపంలో ఎస్ఎల్పురం గ్రామానికి చెందినటువంటి ప్రాంతంలో ఆశ తల్లి, వాళ్ళ బిడ్డొచ్చి మేఘన. ఆ బిడ్డకు పూర్తి స్థాయిలో కూడా అంగవైకల్యం అంటే దివ్యాంగురాలుగా అంగవైకల్యం పూర్తిగా ఉంది. సో, అధికారులు ఎవరైనా సరే ఆ బిడ్డని సపోర్ట్ చేయండి. 6,000 రూపాయల పింఛను ప్రస్తుతానికొస్తుంది. ఆమె కోరుకునేదేరా అంటే 15,000 రూపాయలు పింఛను గాన ఇప్పించగలిగితే బిడ్డను బతికించుకోవడం, అదే కాకుండా బిడ్డకు పూర్తి స్థాయి ఆరోగ్యం కోసం నేను ఇతర ప్రాంతాలకు కూడా హాస్పిటల్‌కి వెళ్ళి ప్రయత్నాలు చేస్తానంటుంది. ఆ బిడ్డను వదిలిపెట్టి ఎక్కడైనా సరే కూలి పనికి వెళ్ళినా కూడా బిడ్డ ఏమవుతుందో ఏమోనని భయంతో ఆందోళనతో తాను ఎక్కడా కూడా వెళ్ళలేకపోతున్నానంటూ కూడా ఆ తల్లి ఆశ చెప్తుంది. సో, దివ్యాంగులు యూనియన్‌కి సంబంధించిన నాయకులు కూడా మీరు కూడా ఆ బిడ్డను గుర్తించి, ఆ తల్లిని గుర్తించి అక్కడికి వెళ్ళి వాళ్ళకి ఏదైనా సరే సపోర్ట్ చేస్తే కూడా బావుంటుంది. ఎందుకంటే మీరు ఇప్పటి వరకు కూడా చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. చాలా అద్భుతమైన కార్యక్రమాలు చేస్తున్నారు. ఆ విషయాలకు సంబంధించి కూడా నేను ఎప్పటికప్పుడు మీకు వీడియోలు చెప్తున్నాను. అదే స్థాయిలోనే మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలకు సంబంధించి కూడా అభినందనలు కూడా తెలుపుతున్నాం. చాలామంది మిమ్మల్ని చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. అలాంటిది ఈ బిడ్డ విషయంలో ఏం జరిగింది? మేఘన విషయంలో ఎందుకు ఆమెకు 6,000 వస్తుంది? 15,000 రూపాయలు అంటే దాదాపుగా 90% ఉన్నప్పటికీ కూడా సర్టిఫికేట్ ఉంది నా తల్లి చెప్తున్నప్పటికి కూడా ఎందుకు అధికారులు ఆ బిడ్డకు 90% ఇవ్వలేకపోయారు? దానికి ఏందనే దానిపైన దివ్యాంగులుగా మీ నాయకులు, మీరు నాయకులుగా ఉన్నారు కాబట్టి మీరు కూడా వెళ్ళి సపోర్ట్ చేస్తే బావుంటుంది. సో, చూద్దాం. నేను ఆ ఫోటోసు మేఘనాకి సంబంధించినటువంటి ఫోటోస్ కావచ్చు, వాళ్ళ తల్లిదండ్రులు ఈ ఫోటోస్ అనేవి కూడా నేను ఈ వీడియోలో నేను మీకు ఒక సైడ్ చూపించే ప్రయత్నం చేస్తాను. సో, ఎవరైనా సరే హెల్ప్ చేయండి. ఎవరైనా సరే ఆ బిడ్డను ఆదుకోండి. మా ప్రయత్నం కూడా యాజ్ ఎ జర్నలిస్ట్‌గా నేను కూడా అధికారుల దృష్టికి ఈ విషయాన్ని నేను తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాను. ఖచ్చితంగా ఆ బిడ్డకు మనం ఆదుకునే ప్రయత్నం చేద్దాం. నిండు జీవితాన్ని మన సపోర్టు ఎంతో కొంత ఆమెకి ఇచ్చేద్దాం. దాని తర్వాత భగవంతుని ఇష్టం కాబట్టి ఆమెకు మంచిగా ఆరోగ్యంగా కోలుకునే ప్రయత్నం చేసేందుకు మన ప్రయత్నం మనం చేద్దాం.